నేను మీకు ఒక కథ చెప్తాను. ఈ కథలన్నీ నేను పొలాన్ని చెప్పే ఇవాళ మీకు చెప్తూ మొదలుపెట్టా. నేను మిరకాయలు గూడానికి వెళ్తే పక్కన కూర్చుని నా పక్కన సాలిపట్టు అంటారు. ఎందుకంటే వాగుడుగాయ కదా, ఏదో ఒకటి వాగితే కథలు చెప్తానని ఈరోజు మీకు చెప్తాను. అయితే ఒక ఊళ్ళో ఒక పెద్ద రాజున్నాడు. ఆయనకి చాణాలు బట్టి పిల్లలు లేరు. అయ్యో మరి ఎలాగా అని చాలా పూజలు, యజ్ఞాలు, హోమాలు అన్నీ చేస్తున్నారు. అన్నీ చేస్తుంటే ఒకరోజు ఆమె కడుపు పండింది. ఒక ఆడపిల్ల పుట్టింది. మనకి ఏంటంటే ఆ అమ్మాయి పుట్టాక 9 రోజులకో 11 రోజులకో ఎవరి వాళ్ళ ప్రకారం వాళ్ళు నీళ్లు పోసేటప్పుడు ఆ బిడ్డని చాట్లో పడుకోబెడతారు. అలాగే వాళ్ళు కూడా చాట్లో పడుకోబెట్టారు. చాట్లో పడుకోబెడితే బ్రహ్మదేవుడు రాత రాయడానికి వచ్చాడు. చూసారా, పిల్లల్ని వాళ్ళు పడుకోబెట్టి తలిపేస్తారు కదా, అప్పుడనమాట. అదే టయానికి ఆ ఇంటికి ఒక దొంగోడు వచ్చాడు. అయితే ఆ దొంగోడు ఈ బ్రహ్మదేవుడు ఎదురుపడ్డాడు. ఎవరు నువ్వు? నేను ఈ ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చా ముందు, మళ్ళీ నువ్వు నాకన్నా ముందు వచ్చావు, అసలు ఎవరు నువ్వు నాకు చెప్తావా లేదా అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఊరుకోవయ్యా, నేను బ్రహ్మని, నేను దొంగతనం చేయటం ఏంటి అని అంటాడా. కాదు, నువ్వు దొంగవే, చెప్పు నాకు, లేకపోతే ఏం రాసావో చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు. కానీ వాడి తెలుసులో ఏం చేస్తాడు అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు చెప్తాడు. ఏమని? తన తండ్రే తనకి భర్త అవును గాక అని. అమ్మో, ఇదేం దారుణం, అసలు తన తండ్రి తనకు భర్త అవటమేంటి, ఇది జరగకూడదు అనుకుని ఆయన ఏం చేస్తాడు, దొంగతనానికి వచ్చిన ఆయన దొంగతనం మానేసి ఆ పిల్లని తీసుకుని అడవిలోకి పారిపోతాడు. ఇక అడవిలోకి పారిపోగానే ఆ అడవిలో ఇక ఎవరు మనుషులు తిరగని చోట తను అటు వెళ్ళి ఏదో పని చేసుకుని వచ్చి ఆ బిడ్డని బంగారు తల్లిళ్ళే పెంచుకుంటున్నాడు. ఇక్కడ ఈ రాజుగారి భార్య దిగులు పెట్టుకుని చనిపోయింది. ఇక రాజుగారు రాజ్యం వెళ్ళటమే మానేసి ఒక పిచ్చోడెళ్ళే అయిపోయాడు. సరే, ఇక్కడ ఈ పిల్ల పెరిగి పెద్ద అయింది. పిల్ల పెరిగి పెద్ద అయ్యాలకే ఈ రాజ్యం కాడికి వచ్చేళ్ళకి రాజుగారు అందరూ మంత్రి గారు అంటారు, అయ్యో రాజుగారు మీరేమో ఏమీ చేయట్లేదు, మరి ఇప్పుడు అందరేమో చాలా దివాలుగా ఉంటున్నారు, ఇలాగే ఉంటే ఎట్లా, రాజ్యం ఏమైపోయింది, అందుకని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మనం వేటకి వెళ్దాము చెప్పి ఆయన గడ్డన్ని తీసి వేట తీసుకెళ్తాడు. ఆ ఆటకి వెళ్ళినప్పుడు ఒక అందమైన అమ్మాయి చక్కగా తలకు పోసుకుని తల తుడుచుకుంటూ అడవిలో కనపడింది. ఈ మనిషా, రాక్షస, దెయ్యమా, ఏంటిది, మనం చూడాలి అని చెప్పి గబగబా వెళ్తారు. వెళ్తే చక్కటి అమ్మాయి, చక్కని చిన్నది చూసి, అమ్మా ఎవరు నువ్వు, ఇక్కడెందుకున్నావు అంటే మా నాన్న బయటికి వెళ్ళాడు, నేను ఉండేది ఇక్కడే అని చెప్పింది. ఆ రాజుగారికి ఆ అమ్మాయిని చూడంగానే అసలు మైమర్చిపోతాడు. ఆ అమ్మాయి కూడా ఏందో ఆయన చూడంగానే చాలా ఇదైంది. సరే, అలాగే వస్తా పోతా వాళ్ళిద్దరు మాటలు కలుస్తాయి. కలిశాక కొన్ని రోజులకి ఆ దొంగతనానికి వెళ్ళిన తండ్రి రాగానే, నాన్నగారు నేను ఒక అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పింది. అవునా, సరేనమ్మా, ఎవరైనా అని అంటే పలానా దేశం రాజుగారు అని చెప్పింది. అయ్యో, ఎంత పని అయింది. అసలు ఆ రోజు చెప్పాడు తన తండ్రే తనకు భర్త అవును గాక అని ఆ బ్రహ్మ. అది మారుద్దామనే నేను నిన్న ఆ రాజ్యంలో నుంచి తీసుకొచ్చి ఏడపెట్టాను, ఏడపెట్టినా అదే జరిగిందా అని పెళ్ళికి నేను ఒప్పుకోను అని అంటాడు. నాన్నగారు ఇప్పుడు నేను గర్భవతిని 3వ నెల అని చెప్పింది. ఇక ఆయన గుండె జారిపోయినట్టు అయిపోయి ఏం చేయాలో తెలియక ఆ పిల్లని చంపేసి తను చనిపోతాడు. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇప్పుడు చెప్పండి, రాత రాసిన బ్రహ్మది తప్ప, లేదంటే ఆ అమ్మాయి పుట్టిన అమ్మాయిది తప్ప, లేదా ఆ తండ్రిది తప్ప, లేదా దొంగతనం చేసుకెళ్ళిన ఆయన తప్ప, ఎవరి తప్పు? ఒక్కసారి అనిపించింది, ఎవరికో కాదు నాకే అనిపించింది, ఏం నా జీవితం నేను రాసుకున్నానా, దేవుడే రాశాడా అని నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపించింది. అందుకని అడుగుతున్నా, ఎవరి జీవితాల్లో కూడా ఏయో ఒకటి మెలుకులు జరుగుతూనే ఉంటాయి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ కథలో ఎవరి తప్పు అనేది ఏమంటారు? ఇదే మోడల్లో వేరే కథ ఉంది, అది తర్వాత చెప్తాను.